ఇదేం చూసేసింది? ఇప్పుడేం చేయాలి? నిజంగానే చూసిందా లేదా నన్ను ఆట పట్టిస్తుందా? ఏయ్, నన్ను బెదిరించాలని చూస్తున్నావా? నేనేం చేయలేదు. సరే అయితే నా దగ్గరున్న విట్నెస్ ని శిశిర ఆంటీకి చూపిస్తే ఆంటీనే నమ్ముతుంది కదా. శిశిర ఆంటీ నమ్మితే చాలు. వెళ్ళి ఈ విషయం అర్జెంటుగా చెప్పాలి. పిల్ల వెళ్ళి ఏదో చేసేలోపు నేను వదినకి సారీ చెప్పాలి. ఎక్కడుందో ఏంటో. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎక్కడని వెతకాలి? ఏయ్ ఏ ఆగు. సార్ తీసుకోండి. మంచి టైంకి తెచ్చావు. ఆకలిగా ఉంది. వెళ్ళు మంచి కాఫీ పట్టరాపు. అలాగే సార్, ఇప్పుడే తెస్తాను. సార్ మిల్క్ కాఫీనా బ్లాక్ కాఫీనా? మిల్క్ కాఫీ వితౌట్ షుగర్. అలాగే సార్. ఆది, నీతో మాట్లాడాలి. ఏమైంది గురూజీ? ఏదో ఆందోళనగా కనిపిస్తున్నారు. ఇది చూడు ఆది, ఆంటీ 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 ఎక్కడ కనిపించట్లేదే. వదినా, ఇట్రా. దొరికిందా? లేదు, ఎక్కడ కనిపించట్లేదు. సరే, ఒక పని చెయ్యి. నువ్వేం చెప్పద్దు. వదినకి నేనే సారీ చెప్తాను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మా, వదినకి సారీ చెప్పాలా? నేను ఒక్కదాన్నే సారీ ఎలా చెప్పాలి? సరే, దీపని కూడా తీసుకెళ్తాను. దీపా, దీపా. ఈ బుడ్డది మనం చేసే ప్లాన్స్ అన్నిటినీ చెడగొడుతూ ఉంది. వాళ్ళ చేతే నిజం చెప్పించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు నిజమెందుకు చెప్తారు గురూజీ? ఆ పిల్ల అలాంటి పని చేసింది. మరి నందిని అంత సాధారణంగా దేనికి భయపడదు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తుంది. చూద్దాం. నా భయం నిజం చెబితే ఏదో అవుతుంది. భయపడాలని కాదు. మనం చేసిన ప్లాన్స్ ఒక్కొక్కటి ఫ్లాప్ అవుతుంటే ఇబ్బందిగా ఉండదా? మనం ఎంత ప్రయత్నించినా ఫెయిల్ అయితే ఈ పని చేస్తూ నేను ఇలాంటి పొజిషన్లో నువ్వు ఉండడం వేస్ట్ కదా. అది అయితే ఇప్పుడేం చేద్దాం గురూజీ? డైరెక్ట్గా ఏమీ చేయలేం కదా. ముందు నందిని ఏం చెప్తుందో చూసి దాని తర్వాత ఏం చేయాలో చూద్దాం. వదినా. ఏంటి చెప్పు. మళ్ళీ ఏదైనా కొత్త డ్రామా రిహార్సల్ చేసుకొని వచ్చారా? అబ్బా, ఈ అమాయకపు మొహాలు భలే పెట్టారే. మీ ఎమోజీలు మాత్రం మీ మొహాల్లో బాగానే కనిపిస్తున్నాయి. వదినా, నేనొక తప్పు చేశాను. యా యా, మీరు చేసేదే అది. ఈసారి చేసిందేంటి? అది చాలా చిన్న తప్పు. యా యా, చిన్నదా పెద్దదా అని చెప్పాల్సింది నేను. నిజానికి అది తప్పు కాదు, పొరపాటు వదినా. యా యా, అసలేమైందంటే మరీ సాగదీస్తున్నారు. అది కాదు వదినా, మాటలు కూడా పలుకుంటున్నాను. యా యా, మీకు పెద్ద పెద్ద వ్యాఖ్యలు పలకడం కష్టం, కానీ అదేంటో షార్ట్ గా చెప్పండి. నాకు అసలే చిరాగ్గా ఉంది. నువ్వు క్షమిస్తాను అని చెప్తేనే చెప్తాను. యా యా, అంటే క్షమించరన్నంత తప్పు చేశారన్నమాట. యా యా. నో 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 నో.
ఏం చేశారు? ఎవరికి ఎసరు పెట్టాలని చూశారు? నిజం చెప్పండి. అది అది చేసింది నిజమే, కానీ అది అనుకోకుండా జరిగింది. నస పెట్టకుండా చెప్పు. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడలేక చేస్తున్నాను. వదినా,